సత్య ఇన్వన్ ఛానల్కి స్వాగతం. మనం గోదావరి పులస చేపని కొనడానికి మనం ఇక్కడికి గోదావరి దగ్గరికి వచ్చాం. ఇది ఎక్కడంటే సిద్ధాంతం బ్రిడ్జి. ఇది తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కలిపే మార్గం ఇది. ఈ బ్రిడ్జి ఇక్కడ పులస చేపలు సిద్ధాంతం దగ్గర అమ్మటం జరుగుతుంది. మనం కొనడానికి వెళ్ళాము ఇక్కడికి. గోదావరి అది మీకు చూపిస్తున్నాను. చాలా అందంగా ఉంటుంది. సన్న కూడా చూడండి గోదావరి మధ్యన ఎలా పడుతుందో, చాలా అందంగా ఉంటుంది. పచ్చటి పొలాల మధ్యన గోదావరి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ పులస చేపలు అమ్మటం జరుగుతుంది. కొందామని వచ్చాం. రాదండి 2600 అంత తేడా చెప్పనండి. నేను కరెక్ట్గా చెప్తాను. లేదండి ఏమో అనుకున్నామంటే పెద్ద అయిన బేరం ఆడుకుని కొనుక్కున్నాడు. ఇవి 5 కూడా అతను కొనుక్కోవటం జరిగింది. మనం కూడా 2 చేపలు చిన్నవి తీసుకున్నాం. ఒక్కొక్కటి 700 పడింది. చిన్న చేపలు ఇవి అర కేజీ ఉండొచ్చు. ఒక్కొక్క చేపను ఒక్కొక్కటి 700, 2 కలిపి 1400 పడినాయి. మనం చిన్న చేపలు ఉన్నాయి, అవి పెద్ద అయితే లోపల ఉన్నాయి. ఒక కేజీ అలా ఉంటాయి, కేజీ పావు అలాగా. అవి అయితే 4000, 5000 అలా చెప్తున్నాడు. 3000 కలా ఇవ్వచ్చేమో. ఇవైతే చిన్నవి 700 కలా ఇస్తున్నాడు. జత 1500 అలా చెప్పినా కూడా తగ్గించట్లేదు ఇంక రేట్లు. ఇవైతే యానం పులసలు అంటారు. ఇవి ఒరిజినల్ కాదంటారు. అయినా మనం పులస చేప తినాలి, పుస్తులమైన పులస చేప తినాలనేసి మనకి ఇంట్రెస్ట్తో మనం కొనుక్కుంటున్నాం. ఇదే గనక 700 కొన్నాం కదా. ఈ గోదావరిలో గనక మనకి సిద్ధాంతం ఈ గోదావరిలో కనుక దొరికితే 20,000, 30,000 కూడా కొంటారు. ఇవి మనం అంత రేటు పెట్టలేం కాబట్టి మనం ఇది తినాలని ఇంట్రెస్ట్తో ఇవి తీసుకుని 2 కట్ చేయించుకుంటున్నాం. బాగానే కట్ చేస్తున్నారు ఆయన. ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కట్ చేస్తున్నారు. ఇవి ముళ్ళు ఎక్కువ ఉంటాయి. పులుసు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ముళ్ళు బాగా ఎక్కువ ఉండటం వల్ల మనం చాలా చూసుకుని తినాలి. ఇవి పులుసు చేప అంటేనే. గోదావరి వాసులు పుస్తులమ్మైనా సరే పులుసు చేప తినాలనేసి చాలా ఇంట్రెస్ట్తో తింటూ ఉంటారు. చాలా నీట్గా కట్ చేస్తున్నాడు ఈయన. ఇందులో శన ఇవి కూడా ఉంటాయి. శన ఉన్నది కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది. శన లేనిది అయితే కొంచెం పులుసు చేప టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. శన ఉంటే రుచి తక్కువ ఉంటుంది. శన లేకపోతే మనకి రుచి బాగా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పెద్దవి 2 కూడా శన ఉన్నది. ఇవి ఎక్కువ చెప్తున్నాడు రేట్లు. 4000, 5000 అలా చెప్తున్నాడు, కానీ 3000కి ఇవ్వచ్చు ఒక్కో చేప.